మీద ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పడతా ఉన్నారు. ఎందుకు సమ్మెబాట పడుతున్నారు అంటే ఆర్టీసీని మొత్తం మీద ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అటు బీఆర్ఎస్ ఇచ్చింది, అవతల పడ్డది. తర్వాత ఇక్కడ ఏది పక్కకున్నటువంటి ఏపీలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి వాళ్ళని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తిస్తూ ప్రభుత్వంలో విలీనం చేసిండ్రు. తర్వాత ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తా ఉన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తా ఉంటే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తే ఏది ప్రైవేటు డ్రైవర్లు ప్రైవేటు వాళ్ళని మొత్తం కూడా సిబ్బందిని పెట్టుకుంటా ఉన్నారు. దీంతో ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల సంఖ్య గత 10 సంవత్సరాలుగా మొత్తం కూడా భారీగా తగ్గిపోయింది. దాదాపు 20-25 వేల మంది కార్మికులు తగ్గిపోయినరు. కారణం ఏంటి అంటే కొంతమంది కార్మికులు రిటైర్ అవుతా ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని వీళ్ళని తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో మొత్తం కూడా ఆర్టీసీ కార్మికుల సంఖ్య తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళకు రావాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సినటువంటి ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆర్టీసీ డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఏ చిన్న తప్పు చేసినా లేకపోతే తప్పు చేయకపోయినా కానీ ఏమరపాటైనా కానీ రకరకాలుగా వాళ్ళు అంటే ఉద్యోగ భద్రత లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తర్వాత జీతాలు సరైనటువంటి జీతాలు లేక లక్షల్లో జీతాలు ఏముండే వాళ్ళకు చాలామంది అనుకుంటారు ఆర్టీసీ కార్మికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెక్క బయట చర్చ జరుగుతుంది, కానీ వాళ్ళకి తెలుసు ఆ కార్పొరేషన్లో ఏం జరుగుతుందో ఏం కథ అనేది. తర్వాత గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉంటాయి కదా, ఈ కార్మిక సంఘాలన్నింటినీ కూడా రద్దు చేసి పడేసింది. కార్మిక సంఘాలు లేకుంటే చేసింది. మరి కార్మిక సంఘాలు లేకుంటే ఎవరు మాట్లాడాలి, ఇక మాట్లాడడానికి వీలు లేదన్నట్టు. ఇప్పుడు సంఘటితంగా ఉండి కొంతమంది ఒకటై అందరు కలిసి కార్మికులందరూ ఒకటై సంఘాలుగా ఏర్పడితే ఆ సంఘాలు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతాయి, లేకపోతే ఆ సంఘాలు పిలుపునిస్తే ఆర్టీసీ సమ్మెకు వెళ్ళడమా లేకపోతే ఎట్లా అవుతుంది ఏం కథ అనేది ఆ కార్మికులు నిర్ణయించుకుంటారు. కానీ అట్లా కాకుండా మొత్తం కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేసింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. దాంతో మొత్తం కూడా ఆగమ్య గోచరంగా తయారైంది. ఈ ఎలక్ట్రిక్ బస్సులే కాదు, తర్వాత ఇక్కడ మహాలక్ష్మి స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుంది, సంతోషం. మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నప్పుడు ఆ టికెట్ కొడతారు కదా, ఆ టికెట్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఆర్టీసీకి పూర్తిగా ఇవ్వట్లేనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి పూర్తిగా ఇవ్వకపోవడం వల్ల కొన్ని 100 కోట్ల రూపాయలు నెలకు 100 కోట్ల రూపాయలు ఇక్కడ వాళ్ళకు రావట్లేదు, మాకు అందట్లేదు అనేటువంటి ఆరోపణలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మరి దీంతో ఇప్పుడు 100 కోట్ల రూపాయలు తర్వాత అంటే కోట్ల రూపాయలు ఇక్కడ పెండింగ్ పెట్టేసి మరి ఆర్టీసీని ఏం చేద్దామనుకుంటున్నారు, ప్రైవేట్ పరం చేద్దామనుకుంటారా? ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు సొంతంగా ఆర్టీసీ అది ప్రభుత్వం కొనుగోలు చేయాలి, లేకపోతే ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి దానికి ఆర్టీసీకి సంబంధించినటువంటి కార్మికులను నియమించుకోవాలి, రెగ్యులర్ ఉద్యోగులను నియమించుకోవాలి. అట్లా కాకుండా ప్రైవేట్ బస్సులు పెడుతున్నారు, ప్రైవేటు డ్రైవర్లని ప్రైవేటు కండక్టర్ని వీళ్ళందరూ కూడా పెట్టుకుంటూ వస్తున్నారు. దీంతో మొత్తం మీద ప్రైవేట్ అంటే ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారా అనేటువంటి ఆందోళన వ్యక్తం అవుతా ఉంది ఆర్టీసీ కార్మికుల్లో. ఇక్కడ మహాలక్ష్మికి సంబంధించినటువంటి టికెట్ డబ్బులు ఇవ్వట్లేదు, తర్వాత ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అవి కూడా పూర్తి స్థాయిలో రావట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 100% ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి 100% మేము సమ్మెకి వెళ్తామనేటువంటి మాట చెప్తున్నారు. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. ఎందుకనంటే మనం హామీలు ఇచ్చేటప్పుడు మంచిగానే ఉంటుంది, హామీలు ఇచ్చేటప్పుడు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అట్లా అంటే వాళ్ళు నమ్మినరు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏది ఫ్రీ బస్ అన్నారు, ఓకే సంతోషం, కానీ మరి ఆ ఫ్రీ బస్సుకు ఉన్నటువంటి డబ్బులు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో అది చెల్లించకపోతే ఏమవుతుంది, ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతుంది. ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతే ఏమవుతుంది, ప్రైవేట్ పరం చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులు ఆర్టీసీకి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఎట్లున్నాయంటే భూములే ఉన్నాయి. ఆర్టీసీ డిపోలకు సంబంధించి కానీ బస్ స్టాప్లకు సంబంధించి కానీ రకరకాలుగా వాళ్ళ భూములు కానీ తర్వాత ఆస్తులు కానీ వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
వీటిని కొట్టేయాలనేటువంటి ప్లాన్ కూడా జరుగుతూ ఉందనేటువంటి ఆరోపణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో 100% ఆర్టీసీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘాలు ఏవైతే లేవనెత్తుతున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైనే ఉంటుంది. మేము చెయ్యం, మాకు సంబంధం లేదు అట్లా అంటే కుదరదు లెక్క. మరి మేనిఫెస్టోలో పెట్టి హామీలు ఇచ్చారు కదా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి, మరి ఏమైంది ఇప్పటి వరకు అని అడుగుతూ ఉన్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. కాబట్టి 100% ఆర్టీసీ కార్మికుల యొక్క ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది.